రైట్, ఇక ప్రపంచం మళ్ళీ యుద్ధం అంచున కాదు, యుద్ధం మధ్యలో నిలిచింది. ఇరాన్ యునైటెడ్ స్టేట్స్ మధ్య ప్రత్యక్ష ఘర్షణ ఇప్పుడు గల్ఫ్ ప్రాంతాన్ని మొత్తం కూడా అగ్నిగుండంగా మార్చింది. క్షిపణులు గాల్లో ఎగురుతున్నాయి, నౌకాదళాలు సముద్రంలో ఎదురెదురుగా నిలిచాయి. మధ్య ప్రాచ్యం మొత్తం మళ్ళీ మంటల్లో చిక్కుకుంది. ఇక్కడ కనిపిస్తున్నది ఒక్కటే ప్రధానమైనటువంటి ప్రశ్న: ఈ యుద్ధం ఇరాన్ అమెరికా మధ్య పరిమితమా, లేక గల్ఫ్ మొత్తం కూడా రంగంలోకి దిగేటువంటి అవకాశం ఉందా? స్ట్రెయిట్ ఆఫ్ హర్ముజ్ దగ్గర ఉద్రిక్తతలు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచ చమురు సరఫరాలో కీలకమైనటువంటి ఈ మార్గం ఒక్కరోజు మూసుకుపోతే గనక ఆయిల్ ధరలు ఆకాశాన్ని తాకే ప్రమాదం ఉంటుంది. ఇరాన్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తోంది. మా మీద దాడి చేస్తే గల్ఫ్ ఎట్టి పరిస్థితుల్లో ప్రశాంతంగా ఉండదని హెచ్చరించింది. మరి గల్ఫ్ దేశాల పరిస్థితి ఏమిటి? సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్ ఇవన్నీ అమెరికా మిత్ర దేశాలు. అయితే ఇరాన్ డ్రోన్లు, క్షిపణులు, ప్రాక్సీ మిలీషియాలతో ఒత్తిడి పెంచితే గనక ఆయిల్ ఫెసిలిటీలను లక్ష్యంగా చేసుకుంటే గల్ఫ్ రక్షణ వ్యవస్థలు తట్టుకోగలుగుతున్నాయా, లేక ఈ యుద్ధం ప్రాంతీయ అగ్ని కీలగా మారుతుందా? ఇది కేవలం సైనిక యుద్ధం కాదు, ఇది ఆర్థిక భూకంపంలా కనిపిస్తోంది. ఒక్క వార్తతోనే అంతర్జాతీయ మార్కెట్లు కుదేలవుతున్నాయి. ఆయిల్ ధరలు దూసుకెళ్తున్నాయి. పెట్టుబడిదారులు స్టాక్ మార్కెట్ల నుంచి డబ్బు ఉపసంహరించుకుంటారు. బంగారం మళ్ళీ సేఫ్ హెవెన్గా మారుతోంది. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరో సంక్షోభానికి సిద్ధమవుతోందా? మరో కీలక కోణం కనిపిస్తోందా? దీంట్లో ఇంకొక అంశం కూడా తెర మీదకి వస్తోంది. సున్నీ షియా విభజనలు మళ్ళీ తెర మీదకి వస్తున్నాయా? కొన్ని దేశాలు నిశ్శబ్దంగా ఇరాన్ వైపు, ఇంకొన్ని దేశాలు అమెరికా శిబిరంలో. ఈ యుద్ధం ఇస్లామిక్ ప్రపంచాన్ని రెండుగా చీల్చే ప్రమాదం ఉందా? ఇరాన్ గల్ఫ్ దేశాలపై ఎంతవరకు దాడి చేయగలదు? గల్ఫ్ ముస్లిం దేశాలు తిప్పికొట్టే పరిస్థితి ఉందా, లేదంటే అమెరికా రక్షణపై పూర్తిగా ఆధారపడుతున్నాయా? ఆయిల్ ధరలు $150కు చేరుతాయా? బంగారం కొత్త రికార్డులను ఏమైనా సృష్టించేటువంటి ప్రమాదం ఉందా? ఓవైపు స్టాక్ మార్కెట్లు కూడా పతనం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇది కేవలం యుద్ధం మాత్రమే కాదు, ఇది చాలా సమీకరణాల్లో మార్పులు తీసుకొస్తున్నాయి. ఇది కేవలం ఒక ప్రాంతీయ ఘర్షణ కాదు, ప్రపంచ ఆర్థిక భవిష్యత్తు పైన ఒక యుద్ధం నడుస్తోంది. ఖమేనీ మరణం తర్వాత ఇరాన్ ఇస్లామిక్ పాలన ఇప్పుడు తన మనుగడ కోసం పోరాడుతోంది. ప్రాణాంతకమైనటువంటి అమెరికా ఇజ్రాయెల్ దాడుల మధ్య అది పూర్తి శక్తితో ప్రతీకారం తీర్చుకుంటోంది. ఇరాన్ ఇజ్రాయెల్పై మాత్రమే కాకుండా అటు మధ్యప్రాచ్యం మొత్తం కూడా క్షిపణులు, డ్రోన్ల దాడిని ప్రయోగిస్తోంది. ఖమేనీ హత్యకు ప్రతీకారం తీర్చుకోవడం దేశం విధి అంటూ, దేశం హక్కు అంటూ ఇరాన్ నాయకులు అంటున్నారు. ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా సంయుక్తంగా జరుగుతున్నటువంటి ఈ యుద్ధంలో ఎవరు తగ్గట్లేదు. ఇజ్రాయిల్ ఇరాన్ పైన బాంబుల దాడులు చేస్తోంది, అటు ఇరాన్ కూడా తమ శక్తి మొత్తం కూడా ప్రయోగిస్తోంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ఎలాంటి పరిణామాలు ఉండబోతున్నాయన్నటువంటి ఒక భయం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు వెంటాడుతోందని చెప్పాలి. సో దీనిపైన ట్రంప్ కూడా మాట్లాడుతున్నారు. మా దగ్గర చాలా ఆయుధాలు ఉన్నాయి, ఇంకా ఎంతకాలమైనా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నామంటూ కూడా ట్రంప్ ఇప్పటికే ప్రకటన చేయడం జరిగింది. ఈ ఆయుధాలతో అమెరికా ఒక సుదీర్ఘమైనటువంటి యుద్ధం చేస్తుందంటూ కూడా తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఏదైతే ఉందో ట్రూత్ సోషల్లో ట్రంప్ రాయడం జరిగింది. ఆ దేశం దగ్గర అపరిమితమైనటువంటి ఆయుధాల సంపద ఉంది, పూర్తిగా సిద్ధంగా ఉన్నామంటూ కూడా ఇప్పటికే ట్రంప్ హెచ్చరికలు జారీ చేస్తున్నారు. మరోవైపు సౌదీ రాయబార కార్యాలయానికి దూరంగా ఉండాలంటూ కూడా అమెరికా పౌరులకు ఆదేశం ఇవ్వడం జరిగింది. సౌదీ అరేబియాలో ఉన్నటువంటి అమెరికా రాయబార కార్యాలయం పైన ఇరాన్ డ్రోన్ దాడి జరిగిందంటూ కూడా ఇప్పటికే నివేదికలు చెప్తున్నాయి. సోషల్ మీడియా పోస్ట్లో ఆ తర్వాత నోటీస్ వచ్చేంత వరకు కూడా అమెరికా పౌరులు రాయబార కార్యాలయానికి దూరంగా ఉండాలంటూ కూడా సౌదీ రాయబార కార్యాలయం కోరింది. దాడి కారణంగా అన్ని అపాయింట్మెంట్లు కూడా ఇప్పటికే రద్దు చేయబడ్డాయి. ఇరాన్ రక్షణ వ్యవస్థలపైన అటు ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తూనే ఉంది. ఇరాన్ వైమానిక రక్షణ వ్యవస్థ పైన తమ వైమానిక దళం నిరంతరం దాడి చేస్తూనే ఉందంటూ ఇజ్రాయెల్ ఇప్పటికే అధికారిక ప్రకటన చేయడం జరిగింది.
ఇజ్రాయెల్ సైనిక ప్రతినిధి అవిచాయ్ అడ్రోయి ఈ విషయాన్ని అధికారికంగా చెప్తున్నారు. ఇజ్రాయెల్ విమానాలు ఇరాన్ రాడార్ వ్యవస్థలు అట్లాగే క్షిపణి లాంచర్లను లక్ష్యంగా చేసుకున్నాయంటూ కూడా ఆయన అధికారిక ప్రకటన చేయడం జరిగింది. ఈ రక్షణ వ్యవస్థలు నిర్వహిస్తున్నటువంటి వాళ్ళను కూడా లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ కూడా ఇరానియన్ బాలిస్టిక్ క్షిపణి స్థావరాలను తాకుతున్నాయంటూ కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ యుద్ధం ఎటువైపు దారి చేస్తుంది, ఇరాన్ ఎంతవరకు నిలుచుంటుంది, ఎంతవరకు పోరాడగలుగుతుంది? ట్రంప్ ఇప్పటికే చేస్తున్నారు, మా దగ్గర ఆయుధ సంపత్తి చాలా ఉంది, అపరిమితంగా ఉంది, ఎంతసేపు అయినా పోరాడతాం, అవసరమైతే ఇరాన్ను పూర్తిగా నాశనం చేస్తామంటూ కూడా ట్రంప్ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేస్తున్నారు. అటు ఇరాన్ కూడా ఖమేనీ మరణం తర్వాత ఎక్కడ తగ్గట్లేదు. గల్ఫ్ దేశాలు, అమెరికా మిత్ర దేశాలన్నిటిపైన అటాక్ చేస్తున్నాయి. దుబాయ్, ఖతార్, సౌదీ అరేబియా కంట్రీస్ అన్నీ కూడా టార్గెట్గా ఇరాన్ విజృంభిస్తోంది, విరుచుకుపడుతోంది. ఈ యుద్ధం ఇలాగే కొనసాగితే ప్రపంచం మొత్తం కూడా అగమ్య గోచరంగా ఉండేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ధరలు పెరుగుతున్నాయి, చమురు ధరలు పెరుగుతున్నాయి. లక్షల బ్యారెళ్లకు సంబంధించినటువంటి ట్రాన్స్పోర్టేషన్ ఏదైతే ఉందో అది పూర్తిగా కూడా ఆగిపోయింది. హర్మూజ్ జలసంధిని మూసేస్తున్నామంటూ కూడా ఇరాన్ ప్రకటించింది. ఖమేనీ హత్య తర్వాత, ఖమేనీ మరణం తర్వాత హర్మూజ్ జలసంధిని మూసేసింది. ఆ మూసివేత అంటే ఆల్మోస్ట్ భారతదేశానికి 80% ఇరాన్ నుంచే చమురు నిక్షేపాలన్నీ కూడా సరఫరా అవుతూ ఉంటాయి ఇదే జలసంధి నుంచి. ఆ జలసంధి మూసేస్తే ఖచ్చితంగా భారత్ పైన ఎఫెక్ట్ ఉంటా ఉంటుంది. సో ఈ ఎఫెక్టు రానున్నటువంటి రోజుల్లో ఇప్పటికే పెట్రోల్ ధరలు పెరగబోతున్నాయి, డీజిల్ ధరలు పెరగబోతున్నాయి, వంట గ్యాస్ ధరలు పెరగబోతున్నాయి. ఈ ప్రమాదం ఊహించుకుంటేనే కొంత భయంకరంగా ఉంది. ఇప్పటికే అందరూ కూడా ఏం జరగబోతోందో అన్నటువంటి ఒక భయంలో ఉన్నారు. సో ఇప్పుడు గల్ఫ్ ప్రాంతం మొత్తం కూడా అటు అగ్నిగుండంగా మారినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. క్షిపణులన్నీ కూడా గాల్లో ఎగురుతున్నాయి. అయితే ఇరాన్ ఎంతవరకు పోరాడగలుగుతుంది? 2022లో యుఎస్ సెంట్రల్ కమాండ్ ఇరాన్ దగ్గర 3000 బ్యాలిస్టిక్ క్షిపణులు ఉన్నాయన్నటువంటిది ఒక అంచనా వేసింది. మోరోవర్ ఈ మధ్య కాలంలో అంటే జూన్లో 2025లో 12 రోజుల ఇజ్రాయిల్ ఇరాన్ మధ్యలో జరిగినటువంటి వివాదం తర్వాత ఇరాన్లో క్షిపణులలో ఆల్మోస్ట్ 70% నాశనం చేసినామంటూ కూడా ఇజ్రాయెల్ ప్రకటించింది. సో ఆ విధంగా చేస్తే ఉన్న 30%తో ఇరాన్ ఎంతవరకు నిల్చుంటుంది, ఎంతవరకు కొట్లాడగలుగుతుంది అన్నది ఇక్కడ ప్రధానమైనటువంటి అంశం. బట్ ఇరాన్ దగ్గర ఆయుధ సంపత్తి ఉంది, ఖచ్చితంగా మేము నిల్చుంటాం, కొట్లాడతామని చెప్పేసి ఇరాన్ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రపంచ మార్కెట్లపైన ఈ యుద్ధం తీవ్రంగా పడుతోంది. ఇప్పటికే 12 దేశాలు యుద్ధంలోకి వచ్చాయి. భవిష్యత్తులో ఇంకేమైనా దేశాలు వచ్చేటువంటి అవకాశం ఉందా? ఇదొక థర్డ్ వరల్డ్ వార్కి లోడ్ అవుతోందా అన్న భయం మాత్రం కనిపిస్తోంది. రైట్, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు బండారు రామ్మోహన్ రావు గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. రామ్మోహన్ రావు గారు నమస్తే సార్. సార్ సార్ వినిపిస్తుందా? ఇజ్ ఇట్ ఓకే? ఈ యుద్ధం ఎంతకాలం కొనసాగేటువంటి అవకాశం ఉంది? పాయింట్ నెంబర్ 1, ఇరాన్ దగ్గర అంత శక్తి ఉందా? ఎందుకంటే ఇందాకే ట్రంప్ కూడా పోస్ట్ చేయడం జరిగింది, మా దగ్గర అపరిమితమైనటువంటి ఆయుధాలు ఉన్నాయి, మేము ఎంతవరకైనా నిల్చుంటాం, అవసరమైతే ఇరాన్ను నాశనం చేసేదాకా వదిలిపెట్టామని చెప్పేసి. సో ఎట్లా చూడొచ్చు సార్, ఎంతవరకు ఉంటుంది, ఇరాన్ ఎంతవరకు నిల్చుంటుంది అనుకోవాలి? శ్రీకాంత్ గారు, మీకు రాజు న్యూస్ ప్రేక్షకులు నమస్కారం. నమస్తే అండి. నేనన్న మాట కాదు కానీ ట్రంప్ మాట మనం వింటాం, ఎందుకంటే శత్రువు కదా ట్రంప్. ఇప్పుడు అమెరికా వాళ్ళ మీద దాడి చేస్తుంది. శత్రువు మీద దాడి చేసినప్పుడు శత్రువు బలాలు అంచనా వేసుకొని ఎన్ని రోజుల యుద్ధం ముగుస్తుంది చెప్పారు. ఆయన్ని 2-3 వారాలు కొనసాగుతుంది అని ట్రంపే కదా. ట్రంప్ 2 రోజులు రేపే ముగుస్తుంది, ఎల్లుండి ముగుస్తుందిలే కదా. అందుకని ట్రంప్ మాట ప్రకారం 2-3 వారాలు కొనసాగుతుంది. ఎందుకంటే ఇరాన్ శక్తి అంతది అని ట్రంపే ఒప్పుకున్నట్టు లెక్క. ఎవరైనా చెప్పాలంటే చూసాం నిన్ననే మాకు డ్రోన్ల కెపాసిటీ ఎంత ఉందని చెప్పి మొత్తం డ్రోన్లన్నీ కూడా ఫోటోలు తీసి వీడియోలు తీసి మరీ ప్రపంచానికి తెలిపింది ఇరాన్. అట్లాగే మొత్తం 360 degrees లో మొత్తం ఇప్పుడు మీరు అన్న 3/13 అయినాయి అంట. 12 కాదు, ఇంకొక దేశం ఇంకొక 1-2 దేశాలు మళ్ళీ సంఘీభావం ప్రకటిస్తున్నాయి వీళ్ళ కనుక. ఆ లెక్కన 3/13 అయినాయి. 3 దేశాలంటే మొట్టమొదటి ఏంటంటే అమెరికా, ఇజ్రాయెల్, అట్లాగే ఇరాన్ మీద దాడి చేసినాయి. ఈ 3 దేశాలే ఉంటాయి. వరుసగా ఖతారు, ఒమెన్, దుబాయ్, మన యుఏఈ అట్లా చూసుకుంటే మొత్తం ఇప్పటికి 12 దేశాలు చేరి 13 దేశం కూడా సంఘీభావం ప్రకటించింది కనుక 3/13 అయినాయి. రెండోది ఏంటంటే ఈ ఇరాన్ ఏం చేస్తుందంటే శత్రువు ఒక్కడో ఇద్దరు ఉంటే సరిపోయేది, కానీ ఏం చేసిందంటే ఇప్పుడు శత్రువుని పెంచుకుంటుంది వరుసగా. చెప్పాలంటే
ఇరాన్ తను పోరాటం చేయాల్సింది అవసరం లేదు, ఇజ్రాయెల్ మీద లేకుండా అమెరికా మీద చేయాలి. అమెరికా మీద చేసేంత దమ్ము లేదు ఇప్పుడు, ఎందుకంటే అమెరికా మీద వేస్తే ఆటోమేటిక్ గా వాళ్ళు ఇంకా ఇంకా బెటర్ అయిపోతారు. ఇంకా సో ప్రపంచ మార్కెట్ ను దెబ్బతీయాలి, ప్రపంచాన్ని ఇబ్బంది పెట్టాలన్నది ఇరాన్ చేస్తున్నటువంటి ప్లాన్. ప్రపంచం దెబ్బతినడం కాదు, ఇరాన్ ఉద్దేశం కూడా ఏంటంటే ఈ అరబ్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో లొంగిపోయింది. ఓ రకంగా చెప్పారంటే జీహూజర్ అంటున్నా, అమెరికా జీహూజర్ అంటున్నా, దుబాయ్ నుంచి మొదలుకొని ఈ అరబ్ కంట్రీస్ ఏమున్నాయో అక్కడ అమెరికా స్థావరాలు ఉన్నాయి కదా, సైనిక స్థావరాలు ఉన్నాయి కదా, వాటి మీద దెబ్బతి చెప్పాలి. నిజంగా చెప్పాలంటే అమెరికా సైనిక స్థావరాల మీద దెబ్బతీస్తే ఎవరు వద్దన్నారు. ఎందుకంటే ఇప్పుడు మా దేశం మీద దాడి చేయడానికి వాడుకుంటున్నారు కదా, మీరు వాడుకోవడానికి అనుమతించిన మీ తప్పు అని మన అనొచ్చు, యుద్ధ నీతి అంటారు దాన్ని. కానీ బుర్జ్ ఖలీఫా లేకపోతే కువైట్ విమానాశ్రయం మీద దాడి చేయడం అమానుషం తప్పు అంటున్నాను. ఇప్పుడు ఇక్కడ ఇరాన్ లో స్కూల్ మీద దాడి చేస్తే ఎంత తప్పు పట్టినో, ఇరాన్ కూడా మనకు అమెరికా స్థావరాల మీద దాడి చేస్తే ఎవరు వద్దారు. ఇప్పుడు మనం కూడా ఆపరేషన్ సింధులో శ్రీకాంత్ గారు చూసాం కదా, మనం ఏం చేసాం, మనం పాకిస్తాన్ పౌర స్థావరాల మీద ఎక్కడ చేయలే, అరగంటలో బాంబింగ్ చేసి వచ్చిన వెనక్కి వచ్చేసేసినాం కదా మనం, అక్కడికి వెళ్ళి కూడా అట్లానే సింగిల్ లైఫ్ అది కూడా లైవ్. మనం పైలట్ ఉన్న విమానాలు, యుద్ధ విమానాలు పైలట్ ఉన్న 2-3 పైలట్ ఉన్న విమానాలు తీసుకుపోయి అక్కడ బాంబింగ్ చేసి వచ్చేసినాం కదా మనం, యుద్ధ స్థావరాల మీద, వాళ్ళ తీవ్రవాద స్థావరాల మీద. అది యుద్ధ నీతి అంటాం. కానీ ఇక్కడ యుద్ధ నీతి ఇద్దరు పాటిస్తలేరు. మొట్టమొదటి అమెరికా పెద్దగా ప్రవర్తిస్తూ మీకు ఆయుధాలు ఉండొద్దామని సంప్రదింపులాగా చేయాలి కదా. ఇప్పుడు మీ ఇష్టం ఉన్నప్పుడేమో వైదొలుగుతుంది. 2018లో మొదటిసారి 2017 నుంచి 21 దాకా ట్రంపే అమెరికా అధ్యక్షుడు ఉన్నారు. అప్పుడే కదా 2018లో మేము ఈ ఒప్పందం నుంచి వైదొలుగుతున్నాం అనేది మొట్టమొదటి ప్రకటించింది ఎవరు? ఇరాన్ అమెరికా మధ్యన ఒప్పందాన్ని ఉల్లంఘించింది ఎవరు? అమెరికా కదా. మళ్ళీ ఇప్పుడు తప్పుకున్నామని నేను వచ్చిన తర్వాత మళ్ళీ మొదలు పెడతామంటే రెడ్డి వచ్చి మొదలు అన్నట్టు, మళ్ళీ నువ్వు వచ్చిన తర్వాత మళ్ళీ మొదలు పెడతామంటే తప్పుకుంది నువ్వే. పోనీ కనీసం అంతకుముందు జో బైడెన్ హయాంలో లేకుంటే అంతకుముందు ఆయన కంటే ముందో తప్పుకున్నారు, వాళ్ళు తప్పు చేశారు మాజీ అధ్యక్షులు, లేకుంటే నా తర్వాత వచ్చిన వాళ్ళు అంటే వేరుంటది. కానీ జో బైడెన్ చేయలేదు, ట్రంప్ కన్నా మొదటిసారి కన్నా ముందు నా అధ్యక్షుడు చేయలేదు. మళ్ళీ ఈయన వచ్చినాక చేస్తున్నాడు కదా, నువ్వే తప్పు చేసి నువ్వే ఇప్పుడు అణు ఒప్పందాన్ని రమ్మంటున్నావు. రెండోది ఏంటంటే ఇజ్రాయెల్ అంటే సూత్రధారి అమెరికా, పాత్రధారి ఇజ్రాయెల్ ఇప్పటిదాకా. కానీ సూత్రధారి కాదు, పాత్రధారిగా మారిపోయింది అమెరికా. ఇప్పుడు కొత్త ఏం కాదు సరికాదు. ఇప్పుడు అంటే అంతకుముందు కూడా చూస్తే మనకు సరిగ్గా 6 నెలల క్రితం కామా పడ్డది, అంటే పులి స్టాప్ కాదు అది కామా అని చెప్పాను. యుద్ధం విరమణ కాదు, అది యుద్ధానికి కామా పెట్టింది. అయితే అప్పుడే బంకర్లో ఉన్నాడు ఖమైనీ అని చెప్తే నిలువున బంకర్లను చీల్చే ఒక క్షిపణిని ఇజ్రాయెల్ వేలే, ఇజ్రాయెల్ నేమో ఆపింది, మీరు ఆగండి అన్నది. కానీ అమెరికా డైరెక్ట్ యుద్ధంలో ఇప్పుడు కొత్త కాదు, అప్పుడే పాల్గొనేది. అప్పుడైతే సూత్రధారి నుంచి పాత్రధారి పాత్రకు 6 నెలలకి జూన్ లో వచ్చింది, నాకు తెలిసి జూన్ లో అనుకుంటాను. అయితే అప్పుడు ఈ ఖమైనీ దొరకలే, ఖమైనీ చచ్చిపోయిందని ప్రకటించారు అమెరికా, ఏది సైన్యం ఇట్లా. అప్పుడు ఏమైందంటే చచ్చిపోలేదని చెప్పడానికి 2-3 నెలలు పట్టింది ఆయన కదా, బయటకు ఎక్కడ వస్తలేదు, ఖమైనీ కనపడలేదు, ఎక్కడి నుంచి ఆదేశాలు వస్తున్నాయి ఇట్లా అన్నారు కదా. ఖమైనీ ఇప్పటికీ కాదు, చావుకు సిద్ధమై ఎప్పుడు మండివాడు రాజు కంటే బలవంతుడు ఎప్పుడు కూడా, రాజు ఎంత బలవంతుడైనా. అందుకనే నేను చావడానికి సిద్ధంగా ఉన్నాను అని ఏం చేస్తావు, మానవ బాంబుగా మారిన వాడిని నువ్వు ఏదైనా సూసైడ్ బాంబుని ఏమని చేయలేవు. తాను ఒక సూసైడ్ బాంబుగా అనుకున్నాడు, ఇరాన్ కోసం నేను చచ్చిపోతా అనుకున్నాడు, ఎప్పుడైనా చచ్చేది. అందుకని చూడండి, ఆయన చనిపోయినాక అధికార మార్పిడి కాకుండా వెంటనే యుద్ధం నడుస్తున్నట్టు దేని గొప్ప, వాళ్ళు తమ ఏం చేయాలి. ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా కనిపిస్తుంది సార్, ఈ యుద్ధంలో ట్రంప్ను తెలివిగా నెతన్యాహు తీసుకొచ్చాడా, లేదంటే ఇందాక మీరు అన్నట్టు పాత్రధారి ఇజ్రాయెల్ అయితే సూత్రధారి ట్రంప్ ఉన్నాడా? ఇప్పుడు పూర్తి పాత్రధారి కూడా ట్రంప్ మారిపోయింది స్పష్టంగా కనిపిస్తుంది. బట్ ఇక్కడ ఒక జియో పాలిటిక్ ఎఫెక్ట్ ఏమన్నా కనిపిస్తుందా? ఎందుకంటే ముస్లింలలో ఏమైనా వర్గ విభేదాలు వచ్చేటువంటి ప్రమాదం కనిపిస్తుందా? సున్నీ షియా వర్గాలు అట్లాంటి డివైడేషన్, ఇది సీరియస్ అయ్యేటువంటి సిచ్యువేషన్స్ ఏమైనా చూడొచ్చా? ఖచ్చితంగా అది మొదటి నుంచి ఉంది. ఎట్లా చెప్తాను, ఈ షియా వర్గం ఏమో ఇరాన్ షియా, మిగతా 5 దేశాలు ఇది పక్కనున్న అరబ్ ఎమిరేట్స్ నుంచి మొదలు పెడితే సున్నీలు ఎక్కువ దేశం, షియాలు ఎక్కడ లేరంటారు కానీ సున్నీలు ఎక్కువ దేశం. అలా షియాలు ఉన్న దేశం మళ్ళీ అంటే మన భారత్ పాకిస్తాన్ ఎక్కువ షియాలు ఉన్న దేశం అలా ఉంటే కనుకనే మిగతా 5 దేశాలు ఇప్పటికే సున్నీ షియా మధ్య విడిపోయినాయి అంటున్నాం, అప్పటి నుంచే విడిపోయినాయి. కనుకనే ఇరాన్ ఆగడాలను కంట్రోల్ చేయడానికి అమెరికా పంచన చేరింది వీళ్ళందరూ కూడా. ఏది దుబాయ్ నుంచి మొదలుకొని, దుబాయ్ ఒక ప్రపంచ స్వర్గధామం అంటున్నారు. ఇప్పుడు దుబాయ్ గతంలో ఓన్లీ ఎండలు ఎడారి అన్నట్టే ఉంటుండే, కానీ ఇప్పుడు ఏమైందంటే ప్రపంచ స్వర్గధామం మారిపోయింది. వాళ్ళు సముద్ర ఒడ్డున ఎన్నో ఏర్పాటు చేసిండ్రు. ఇవాళ ఎవరైనా అమెరికా పోయి సెటిల్ అయిదాం అనుకుంటలేరు, కోటీశ్వరుడు కూడా దుబాయ్ పోయి సెటిల్ అవుతారు. చూస్తున్నారు కానీ దుబాయ్ లో జీవితం మొత్తం అక్కడే ఉందాం అనుకుని ఇల్లు కట్టుకొని ముంగిళ్ళు కట్టుకొని అక్కడే ఉంటున్నారు, చూస్తున్నాం. ఈ లెక్కని 2 వర్గాలు విడిపోయి ఉంటే ఈ యుద్ధంతో ఇంకా అది సీరియస్ ఎఫెక్ట్ కనిపిస్తే గనక రేపు పొద్దున ఇరాన్ ఒకవైపు, సౌదీ ఒకవైపు, 2 వర్గాలకు 2 నిల్చునేటువంటి పరిస్థితులు కూడా ఎక్స్పెక్ట్ చేయవచ్చా?
సౌదీతో పాటు నేను చెప్పిన అన్ని కూడా ఇప్పుడు దెబ్బతిన్న బెబ్బులు లాగా వాళ్ళందరూ ఇప్పుడు పరస్పరం ఊరుకోరు కదా. ఇప్పుడు ఇరానే మొదలుపెట్టింది దాడులు. నిజంగా చెప్పాలంటే ఇజ్రాయెల్ అమెరికా కేవలం ఇరాన్ మీదే పట్టాయి. ఇరాన్ ఏం చేసింది, చుట్టుపక్కల మొత్తం 360 degrees లో అన్ని దేశాల మీద పడ్డది కదా. సమస్య అక్కడ వస్తుంది. అంటే ఒక తెంపరితనం అంటున్నాను నేను. వాళ్ళు ఏం చేయాల్సి ఉంది అంటే మిగతా సానుభూతి పొందేది ఉంది. ఏం చేయాల్సి ఉంది అంటే మీ దగ్గర స్థావరాలు ఉన్నాయి, ఒకవేళ సౌదీ నుంచో లేకుంటే అక్కడ స్థావరాల మీద నుంచి అమెరికా దాడి చేసింది అనుకోండి, అప్పుడు తప్పనిసరి వాటి మీద దాడి చేస్తే తప్పు లేదు అంటున్నాడు. వాళ్ళు మొదలు పెట్టక ముందే అమెరికా స్థావరాలను దాడి చేస్తున్నామనే నెపంతో అమెరికా స్థావరాలు కాకుండా పౌర ఆవాసాల మీద దాడి చేసింది కదా ఇరాన్ అంటున్నాడు. అందుకనే ఇరాన్ కూడా ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మిగతా అరబ్ కంట్రీస్ లేవా ఎంత సుఖంగా బతుకుతున్నాయి. వాళ్ళ డబ్బులు సంపాదించుకుంటారు, వాళ్ళ ప్రజలకు పెడుతున్నారు, సుఖంగా బతుకున్నారు. తమ్ముడు డాలర్లు వస్తే సరిపోతాయి అనుకుంటున్నారు. వీళ్ళు అనవసరంగా కొత్త కుంపటి పెట్టుకొని ప్రపంచాన్ని మొత్తం చెలిపేస్తూ ప్రతిసారి ప్రపంచానికి ఓ రకంగా సవాల్ ఒక్క మనకు మంచుకున్నారు. ఇరాన్ మాత్రం చాలా దేశాలకు వ్యతిరేకంగా ఉన్నారు. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్ కానీ వ్యతిరేకంగా ఉన్నారు కదా ఇరాన్. అట్లానే నాటో కూటమి వ్యతిరేకంగా ఉన్నారు. పోనీ ఇటుపక్క అటుపక్క బాగున్నారంటే రష్యా చైనా ఏంటంటే అమెరికాకు వ్యతిరేకంగా వాళ్ళు మద్దతు ఇస్తున్నారు. శత్రు మిత్రుడు అని. అంతే తప్ప ఒకవేళ మన వైపు వస్తలేడు ఇరాన్, అమెరికా మన చైనాను రష్యా వైపు పోతలేడు, అంటే మన మీదకి వస్తలేడు. కానీ లెక్క తిరిగి అయితే చూసుకుంటే ఈ మిగతా అన్ని దేశాలు అంటే ఈ 3 అగ్రరాజ్యాలు తప్ప మిగతా అన్ని దేశాలు వ్యతిరేకమే కదా. ఒక రకంగా చెప్పాలంటే ఒక పాకిస్తాన్ అనే దేశం షియాలు ఎక్కువ ఉన్నారు కనుక వాళ్ళ మతపరమైన చీలిక ఉంటది కనుక వాళ్ళు పాకిస్తాన్ కూడా ఇప్పుడు ఇరాన్కే మద్దతు చేస్తున్నారు. ఇరానే ముందు మొదలు పెట్టింది. సో మొదలు పెట్టిన తర్వాత రియాక్షన్స్ ఇజ్రాయెల్ యుద్ధం గతం నుంచి వీళ్ళిద్దరి మధ్యలో విభేదాలు ఉన్నాయి. ఉప్పు నిప్పు లాంటి శత్రుత్వం, బద్ధ శత్రువులు మనం చూసినాం. బట్ పాయింట్ ఏంటంటే గతంలో ఇరాన్లో ఉన్నటువంటి అణు కేంద్రాలను మొత్తం కూడా మేము ధ్వంసం చేసినామని చెప్పేసి ఇజ్రాయెల్తో పాటు అమెరికా కూడా చెప్పడం జరిగింది. ధ్వంసం చేసిన తర్వాత మళ్ళీ ఎందుకు దాడి చేయాల్సి వచ్చింది అన్నది ఒక పాయింట్ అయితే కనుక దెర్ ఈజ్ ఎ టైం. అంటే మొదటి రౌండ్ చర్చలైనాయి, రెండో రౌండ్ చర్చలైనాయి, మూడో రౌండ్ కూడా చర్చలకు సమయం వచ్చింది. సో మూడో రౌండ్ చర్చలు జరగకముందే ఎందుకు ట్రంప్ అటాక్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది? అంటే ఏం జరిగింది? ఒకవేళ నిజంగానే ఇరాన్ గనక అణు తయారీ చేస్తే అంత భూభాగం ఇరాన్ దగ్గర ఉందా? వాటిని నిల్వ చేసేటువంటి అంతటి భూభాగం, ఆ స్థావరాలు ఇరాన్ దగ్గర ఉన్నాయా? ఉన్నాయి. నా ఉద్దేశం అంటే ఉన్నాయి కానీ నమ్మించి మోసం చేసింది అమెరికా. ఎందుకంటే ఒకసారి ఖమైనీ చంపదలుచుకుంటే ఖమైనీ ఆస్పాసం తెలుసుకోవాలి. తెలుసుకోవాలంటే ఏం చేసింది, అది 6 నెలల ముందు కామా పెట్టి యుద్ధానికి ఈ 6 నెలల్లో సిఐఏ తక్కువ దుర్మార్గం కాదు, మనం మోడీని చంపే ప్రయత్నం చేసింది అంటున్నాను కదా మొన్న. చైనాకి వెళ్ళిన సందర్భాల్లో మనం మోడీని చంపే ప్రయత్నం చేసి సిఐ, అందుకని బంగ్లాదేశ్ లో దొరికింది కూడా. సిఐఏ ఎంత దుర్మార్గమైందంటే ఇప్పటి నుంచి కాదు, అమెరికా సిఐఏ ఏర్పడ్డప్పటి నుంచి కూడా అది ఎప్పుడు కూడా ఇప్పుడు ఇరాన్ లో ఆస్పాసులు కనుక్కొని ఈయన ఎప్పుడు సమావేశం అవుతాడు. శుక్రవారం సెలవు అక్కడ, శనివారం నాడు వర్కింగ్ డే, మనకు సోమవారం లాగా. సోమవారం నాడు ఏం చేస్తారు, మన వర్కింగ్ డే ఫస్ట్ వర్కింగ్ డే ఏం చేస్తారు, అందరు కలుస్తారు, మాట్లాడతారు. రేపు వ్యూహం వారాంతం కాదు, వారం మొదట్లో ఆ పని చేస్తారు కదా. వాళ్ళు ఎక్కడ కూర్చుంటున్నారు ఇవన్నీ తెలుసుకొనే ఆ రోజు ఆ శనివారం ఉదయం ఆ టైం ఫిక్స్ చేయడానికి కూడా కారణం అదే. వాళ్ళని ఎట్టి పరిస్థితులలో చంపేయాలని చెప్పి కుటుంబ సభ్యులందరూ కలిసి ఉన్న చూసిండ్రు. కోడలు, మన కొడుకు, అట్లాగే అల్లుడు, బిడ్డ, మనవరాలు, భార్య నిన్న చనిపోయింది. భార్య గాయపడేది, మానవుడు చనిపోలేదు, నిన్న చనిపోయింది. అది ఆమె కుమారి భార్య నిన్న చనిపోయింది. ఏమంటే మొదలు పెట్టింది ఇరాన్ ఇజ్రాయెల్, మన అమెరికాను ఇజ్రాయెల్ యుద్ధం మొదలు పెట్టింది వాళ్ళు. ఏది తర్వాత రెండోసారి మొన్నటి మొదలు పెట్టింది. కానీ దీన్ని విస్తృతం చేసింది ఇరాన్ అంటున్నాను నేను. విస్తృతం చేయకుండా శత్రువులు ఎప్పుడు కూడా తక్కువ చేసుకోవాలి, శత్రువులను తగ్గించుకోవాలి. అంటే మెయిన్ శత్రువుని కొట్టాలి. కానీ అది విడిచిపెట్టి పక్కన శత్రువుని కొడితే ఏమైందంటే వీళ్ళు వెనక నుంచి దాడి వాళ్ళు ముందు నుంచి దాడి చేస్తున్నారు కదా. అంటే ఇప్పుడు వ్యూహం మార్చుకుంటే ఇప్పుడు అమెరికాకు ఇజ్రాయెల్కు ఒక వెసులుబాటు లభించింది కదా. అటు పక్కన ఇప్పుడు కువైట్తో కొట్లాడన్నా, దుబాయ్తో కొట్లాడన్నా, యుఐతో కొట్లాడన్నా, వీళ్ళన్నిటితో కొట్లాడుతూ చేయాల్సిందే. వాళ్ళు ఎంత తీవ్రంగా ఉన్నారు శ్రీకాంత్ చెప్తా. కువైట్ ఇరాన్ విమానాలు అనుకొని 3 విమానాలు కూల్చేసింది, అమెరికా విమానాలు. అంటే ఎంత అలర్ట్ కూడా చూడండి వాళ్ళు. ఇరాన్ ఒప్పుకున్నారు అన్నది కదా, పైలట్ బతికారు, అందరు పైలట్ దిగిపోయి బతికారు. కానీ అంటే కువైట్ లాంటి దేశం కూడా ఇవాళ అమెరికా విమానాలు, ఇరాన్ విమానాలు వచ్చినాయి అనుకోని అమెరికా విమానాలు కూల్చేసారు. అంటే ఎంత అలర్ట్ ఉన్నట్టు చూడండి. అందుకనే యుద్ధం మొదలు పెట్టింది అప్పుడైనా ఇప్పుడైనా నమ్మించి మోసం చేసింది అమెరికా. ఇజ్రాయెల్ కు ఇరాన్ శత్రుత్వం అంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్ లో హమాస్, హెజ్బుల్లా, హౌతీ ఈ తీవ్రవాదులను ప్రోత్సహిస్తుంది ఖచ్చితంగా ఇరాన్. సమస్య లేదు.
వాళ్ళకు కోపం ఉంటే ఒప్పుకోవచ్చు మనం కదా. కానీ ఇజ్రాయెల్కు లేని కోపం అంటే కందకు లేని దుర కత్తికి ఎందుకు అన్నట్టు ఇప్పుడు మనకు అమెరికా ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ప్రతిసారి కూడా మొన్న అయితే 6 నెలల కింద డైరెక్ట్ ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు రెండోసారి సూత్రధారి కాదు పాత్రధారి అని ముందుకు వచ్చింది. అంటే వాస్తవానికి సార్ ఇక్కడ ఇరాన్ పైన పోరాటం నెతన్యాహు వ్యక్తిగతం అది. సో అమెరికా ప్రజలకు ఇష్టమా అంటే అమెరికా ప్రజలకు కూడా ఇది పెద్దగా ఇష్టం ఉన్నది ఏం లేదు. అక్కడ కొన్ని సర్వేల నుంచి బయటకు వస్తున్నది ఏంటంటే అసలు ఇరాన్తో యుద్ధం చేయడం అమెరికా ప్రజలకే ఇష్టం లేదు. సో ఇది వాంటెడ్లీ ట్రంప్ దీంట్లో దిగిందే తప్ప అమెరికా ఇష్టపూర్వకంగా దిగింది అని అమెరికా ప్రజలు కూడా దీన్ని ఇష్టపడ్డది లేదు. అంటే అమెరికాలో ప్రదర్శనలు కూడా జరుగుతున్నాయి. ప్రదర్శనలు జరుగుతున్నాయి. దానికి వ్యతిరేకంగా పీస్ చేయండి, యుద్ధం వద్దు అని చెప్పి ప్రదర్శన జరుగుతున్నాయి అమెరికా. అటువంటిది ఇజ్రాయెల్ ప్రజలు కూడా ఇవాళ యుద్ధం కోరుకుంటారు. ఎందుకంటే వాళ్ళ బతుకు దొరికే కష్టమైంది కదా, తీవ్రవాదులు పోటీ చేస్తున్నారు కదా. ఒకే రోజు అక్టోబర్ 7, 2024 అనుకుంటాను, ఆ రోజు 22 అనుకుంటాను, ఆ రోజు 1000 మంది చంపింది ఇదే హమాస్ వీళ్ళ ద్వారా చంపేసింది కదా. ఏది మనకి ఇరాన్ మద్దతు ఇస్తే ఇజ్రాయెల్ పౌరులు, మరి వాళ్ళ కోపం ఉంటది కదా. కనుక ఇజ్రాయెల్ కు ఇరాన్ కు పిల్లి ఎలుక లేకపోతే ముంగిస పాములాగా ఉండొచ్చు, శత్రుత్వం ఉండొచ్చు కాదన్నమాట. కానీ మధ్యన వీనకే నొప్పి అంటే నేను చెప్పినట్టు వినాలి. కొత్త అంగరాజ ఇవాళ కాదు, సద్దాం హుసేన్ నుంచి మొదలు పెడితే ఇవాళ మన ఖొమైనీ దాకా అందరిని చంపుకుంటూ వచ్చిండు కదా. 5గురు చంపారు వీళ్ళు, ఒకరిద్దరిని కాదు. మొత్తం ప్రపంచంలో ప్రపంచ పోలీసుకి వివరిస్తూ నేను నాయకుల పేర్లు 5 చెప్తే 5గురిని చంపేసింది. సద్దాం హుసేన్ తో మొదలైంది, ఇక్కడికి ఇక్కడికి అయింది. అంటే ఇది ముగింపు ఏం కాదు, ఇది ఆరంభమే అంటున్నారు. ఇంకా ఇంకో మాట చెప్పాలంటే ఇరాన్ సైనిక శక్తి ముందు అంటే ఇజ్రాయెల్ అంత సరిపోదు. కానీ ఇజ్రాయెల్ ఉన్న ఎత్తుల చేతులు ఏంటంటే టెక్నాలజీ, ఐరన్ రోమ్, వివిధ టెక్నాలజీల ద్వారా ఇద్దరిని ఒకసారి కంపేర్ చేస్తే మనకు ఇరాన్ శక్తి ఎంతదంటే 500 యుద్ధ విమానాలు ఉన్నాయి వాళ్ళకు, దాదాపు 1000 డ్రోన్లు ఉన్నాయి వాళ్ళకు. అట్లానే మనకు క్షిపణులు కూడా, అడ్డగోలు క్షిపణులు ఉన్నాయి. అన్నిటికంటే ఈ అణుశక్తి ఒకటి ఉంది అనేది ఒకటి ఆరోపణ చేస్తున్నారు. ఇప్పటికైతే రుజువు కాలే, వాళ్ళు బంకర్లు పెట్టుకున్నారని చెప్పి. ఇంకొక ప్రమాదం ఉంది కదా శ్రీకాంత్, ఏమంటే అంటే ఇప్పుడు అణు శక్తి ఎక్కడైతే ఉందో దాని మీద దాడి చేస్తున్నారు కదా. ఆ రేడియేషన్ ఎంత ఉంటదంటే ఇరాన్ ఒక 50 ఏళ్ళు 100 ఏళ్ల దాకా వెంటాడుతున్నాడు ఇరానే కాకుండా చుట్టుపక్కల దేశాలు దాని రేడియేషన్ ఎంత ఉంటుంది అనేది దాని ప్రాంతాన్ని బట్టి దాని శక్తిని బట్టి ఉంటది. కనుక ఇవాళ వీళ్ళు ధ్వంసం చేస్తా అనుకుంటారు కానీ ప్రపంచానికి విషం పోస్తున్నట్టు కదా. ఇవాళ ఇరాన్ మీద దౌత్య ఒత్తిడి తీసుకొచ్చేయాల్సిందే తప్ప మీరు దాన్ని ధ్వంసం చేయడం అనే పేరు మీద ఆ రేడియేషన్ ఎంతవరకు పోతుంది, ఆ నగరాలకే పరిమితం లేదా, దేశానికి పరిమితం లేదా, పక్కనున్న అరబ్ కంట్రీస్ పరిమితం అయిద్దా, దాటిపోతుందా అని చూడాలి కదా. అందుకనే ధ్వంసం చేయడం ఇప్పుడు కొన్నింటిని మనం లేపొద్దు, బాంబును నిర్వీర్యం చేయాలి కానీ దాన్ని పేలటెడ్ చేయొద్దు కదా. జరుగుతుంది అదే. ఇప్పుడు బాంబును నిర్వీర్యం చేస్తే పనికి రాకుండా పోతుంది, దాంతో డిఫ్యూజ్ అవుతుంది. ఇప్పుడు ఇరాన్ దగ్గర ఉన్న అణుశక్తిని డిఫ్యూజ్ చేస్తున్నారా లేకుంటే పేలుతొట్టి చేస్తున్నారు, దానివల్ల ఏమైతుంది, రెండు రకాల నష్టం కదా. యురేనియం ఎట్టి పరిస్థితుల్లో శుద్ధి చేసిన యురేనియం మా దగ్గర ఉన్నది, దాంతో బాంబు తయారు చేస్తున్నారో లేదో తెలియదు, అది కూడా రుజువు కావాలి. నేను వాళ్ళ దగ్గర ఉందని అమెరికా అంటుంది, మనం బయట ప్రపంచానికి తెలియదు, ఏం చేస్తారో తెలియదు. కనుక అధికార మార్పిడి కూడా ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ఇరాన్ నాయకుడు చనిపోగానే ఎప్పుడు కూడా చూడండి శ్రీకాంత్, నాయకుడు చనిపోగానే ఇంపీరియల్ అయిపోతుంది, మొత్తం చేతులు ఎత్తేస్తారు, హ్యాండ్స్ అప్ అంటే ఎత్తేస్తారు. మనం పురాణాలు చూస్తాం కదా, రాజు వరకు వెళ్ళేదాకా అన్ని అంచెలు ఉంటాయి, మట్టి గోడ, రాతి గోడ, ఇటు కందకాలు, వట కందకాలు అన్ని పోయి రాజును చంపేసిందంటే రాజు పరివారం అంతా సరెండర్ అయిపోతారు, ఈ మిగతా సైన్యం సొంగ లొంగిపోతుంది. అట్లా కాదు, ఇప్పుడు ఏం చేశారంటే రాజు చనిపోయినా సరే మొత్తం పరివారం లొంగలే, పరివారాన్ని కూడా నాశనం చేశారు. 45 మంది ఒకే బాంబు 60 చోట్ల బాంబు పెళ్ళేసి 40 మంది చనిపోయారు. అంతకుముందు కూడా 8 మంది కీలకమైన ఏది అయోధ్యలో మన అలీ ఖొమైనీకి సంబంధించిన 8 మంది తీవ్రమైన కోర్ని చంపేసింది ఏది ఈ అమెరికాని ఈ 6 నెలల టైంలో. అంటే ఏమైంది, మెల్లమెల్లగా కోటగోడను దాటి అక్కడ దాకా బంకర్ల మీద ఆయన ఎక్కడున్నాడో తెలుసుకొని మరీ వేసిండ్రు. అంటే మొత్తం కుటుంబాన్ని చంపేటంటే అర్థం చేసుకోవచ్చు. సరే, ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా కనిపిస్తోంది. అంటే ఇజ్రాయిల్ ప్లాన్ ఏంటి, నెతన్యాహు ఆలోచన ఏంటి? ఇరాన్ అమెరికా మధ్యలో సంబంధాలు మెరుగుపడితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇరాన్ పైన దాడి చేయడమే ఇజ్రాయెల్ కూడా కావాలి, ఎందుకంటే బలహీనంగా ఉంది కాబట్టి. సో రేపు పొద్దున ఇరాన్ అమెరికా మధ్యలో సంబంధాలు బాగుపడితే ఆటోమేటిక్గా ఇజ్రాయెల్ పైన ఇది ఎఫెక్ట్ పడుతూ ఉంటుంది, ఇజ్రాయెలే బలహీనమయ్యేటువంటి ఆ పరిస్థితులు కూడా ఉంటాయి. సో ఇప్పుడు ఇరాన్ అమెరికా మధ్యలో ఒక ఒప్పందం కుదిరితే ఆంక్షలు కూడా మొత్తం పూర్తిగా ఎత్తేస్తారు. అండ్ మోరోవర్ ఇరాన్తో చాలా వాణిజ్య ఒప్పందాలు, వాణిజ్య ప్రయోజనాలు కూడా ఎక్కువగా ఉంటాయి.
అది జరగకుండా ఉండడానికే ఇజ్రాయిల్ అమెరికాని రంగంలోకి దింపి ఇరాన్ పైన అటాక్ చేయిస్తుంది అనుకోవాలా? అండ్ ఇది ఇరాన్ నుంచి రేపొద్దున ఎట్లాంటి రియాక్షన్స్ ఉంటాయి? ఈ అధికార మార్పు తర్వాత అమెరికాకి ఇరాన్కి ఎట్లాంటి రిలేషన్షిప్స్ ఉంటాయి? మీ ఆలోచన ఒక రకంగా కరెక్ట్. నేను తిరిగేసి ఆలోచన చేస్తున్నాను మీ ఆలోచన పూర్తిగా తిరిగేసి. ఎందుకంటే అమెరికా తొందరపాటు. ఇవాళ ట్రంప్ స్థానంలో ఎవడున్నా కూడా ఇజ్రాయెల్ మీద తుపాకి పెట్టి, ఇజ్రాయెల్ భుజం మీద తుపాకి పెట్టి పేల్చేవాళ్ళు, కానీ ఎప్పుడు డైరెక్ట్ దిగకపోయేవాడు కదా. కానీ ఇప్పుడు ట్రంప్ అంటే దూకుడు ట్రంప్ కదా. కనుక ఏమైందంటే టెంపరీ ట్రంప్ ఏం చేస్తుందంటే ఇజ్రాయెల్ కన్నా ముందు స్పందిస్తున్నాడు. నిజంగా చెప్పాలంటే మొన్న 6 నెలల కింద యుద్ధం చూడండి, మీరు ఆగండి అని చెప్పారు. ఏది ఇజ్రాయెల్ ఆగమన్నాడు, 2 రోజులు టైం ఇచ్చిండు. 2 రోజుల లోపల మళ్ళీ దాడి చేసిండు కదా. అంటే ఎవరు ఆగండి ఎవరు? నిజంగా చెప్పాలంటే ఇజ్రాయెల్కి ఏంటంటే వాళ్ళు డిఫ్యూజ్ కావాలి అంతే తప్ప వాళ్ళకి అణ్వాయుధులు ఉండొద్దు. అది ఎవరిదైనా, అమెరికా కోరిక అది, ఇజ్రాయెల్ కోరిక అది. ఇజ్రాయెల్ కూడా అమెరికాకి ఏదో దగ్గర అయితే ఏం లేదు. ఇప్పుడు ఇరాన్ అంటే మనకు ఎప్పుడు కూడా మన పక్కలో బల్యం ఇటు ఇజ్రాయెల్కు, అంటే పక్కలో లేదు, చాలా దూరం, 1400 కిలోమీటర్ల దూరం ఉంది ఇద్దరి మధ్యన, కానీ ఎప్పుడైనా పక్కలో బల్యం. కానీ ఇజ్రాయెల్ ఏదో అమెరికాతో జత కలిస్తే మీకైతే మనం ఏం లేదు. ఇజ్రాయెల్ ను మధ్య ఆసియాలో, ముఖ్యంగా పశ్చిమ ఆసియాలో ఇజ్రాయెల్ ను ఒక పప్పెట్ లాగా వాడుకుంటుంది అమెరికా మొదటి నుంచి కూడా. నెతన్యాహు ఉన్నాడు, రేపు చచ్చిపోవచ్చు, నెతన్యాహు పోయినా కూడా అదే వాడుకుంటాం. ఎందుకంటే వర్గ వైరుధ్యం ఉంది వాళ్ళ మధ్యన. వీళ్ళ మతం వేరు, అట్లానే ఒక రకంగా కులం వేరు, మతం వేరు, ప్రాంతం వేరు. ఇవన్నిటితోనే ఇరాన్కును అసలు ఇజ్రాయెల్కు ఇరాన్కు సంబంధమే లేదు కదా, సరిహద్దు సంబంధం లేదు కదా. అంటే ఇవి పిల్లి ఎలక లేకుండా ముంగిస పాము లాంటి వైరం. ఇవి ఈ వైరాన్ని ఇరాన్ మీద దాడి చేయడానికి వాడుకుంటున్నాడు ఎవరైనా, అమెరికా అధ్యక్షుడు ఎవరైనా. అసలు నిజంగా మనం ట్రంప్ అంటున్నాం, కానీ టెంపరీ ట్రంప్ ముందర పడుతున్నాడు అంతే తప్ప మిగతా అధ్యక్షులు తక్కువ తిన్నారా? అప్పుడు కూడా ఇంతకు ముందు కూడా ఇరాన్ మీద యుద్ధం జరిగింది కదా. ఈ ట్రంప్ చేయగానే మన సద్దాం హుసేన్ చంపలే కదా. ట్రంప్ కన్నా ఇంకా ఆయన ఉండే, బుష్ ఉండే అప్పుడు కదా. అందుకని ఎవరున్నా అమెరికా తన ప్రయోజనాలు కాపాడుకుంటుంది, ఇంకోని జరగడానియదు. అందులో ఇంకొక మాట కూడా చెప్తున్నాడు, ఈ రష్యా చైనా కూడా లిప్ సింపతి చూపెడుతున్నారు, కానీ గట్టిగా అమెరికా మందు మందలించకపోతున్నారు. భద్రతా మండలిలో వీళ్ళు సభ్యులు కదా, గట్టిగా ఎందుకు మందలించలేకపోతున్నారు అంటే ఎవరి లోపాలు వాడుకున్నాయి. గురువింద దగ్గర తన నలిపారు కదా అన్నట్టు ఎవరి లోపాలు వాళ్ళకున్నాయి. ఇవాళ చూడండి, రష్యానేమో ఉక్రెయిన్ మీద యుద్ధం చేస్తుంది, వింటలేదుగా. యుద్ధం ఆపండి, నైతిక అర్హత ఎక్కడిది? నువ్వు లేవా, నువ్వేం చేస్తున్నావు అంటాడు. అదే ట్రంప్. అట్లాగే తైవాన్ నుంచి మొదలుకొని మన భారతదేశం చుట్టుపక్కల ఉన్న అన్ని దేశాలు అల్లకల్లోలం చేస్తున్న చైనా గురించి, చైనా తగునమ్మా నాకు బుద్ధి చెప్తాం ఈ సంగతి అని చైనాను అడుగుతాడు ట్రంప్. వెనిజులా మీద దాడి చేసినప్పుడు కూడా ట్రంప్ మన రష్యాకు తెలుసు, చైనాకు తెలుసు. డ్రాగ్ చేయబోతున్నాడు, వాళ్ళని తీసుకెళ్తున్నాడు, మొదలోనే బంతిగా తీసుకెళ్తున్నాడు, ఇద్దరు తెలుసు. ఎవరి పరిధిలో వాళ్ళు దోపిడీ చేస్తున్నారు. నేను ఎప్పుడు దీన్ని పొడుస్తున్నారు. మా దగ్గర రాజకీయ నాయకులు, పార్టీలు కాదు, వాళ్ళు కొట్లాడుకుంటారు, ప్రజలు మాత్రం చీలిపోతారు. వాళ్ళ కోసం వీళ్ళు అనుకుంటారు, చస్తారు. కానీ ఇక్కడ కూడా ఈ 3 దేశాలు తోడేళ్ళు అంటున్నాడు. ఈ మాట పోలుస్తాను కొంచెం పరిశ్రమగా ఉన్నా. రష్యా, అమెరికా, చైనా 3 తోడేళ్ళు. ఈ తోడేళ్ల పోరాటం బయట కనపడితే అరే వాళ్ళు వేరు వేరు అనిపిస్తుంటది మనకు. సరే, అమెరికా రష్యాను చైనా ఒక వైపు అనుకోండి, అమెరికా ఇంకో వైపు అనుకోండి కొద్ది రోజులకు. కానీ ఎట్లని 3 పోరాటం ఎవరి కోసం? ఒక మాట, తోడేళ్ల పోరాటం ఎవరి కోసం అంటే ఈ మిగతా దేశాల కోసం. ఎవరు దీన్ని ఆక్రమించుకుందాం మధ్య, ఇప్పుడు పశ్చిమాసియాను మేము ఆక్రమించుకుంటామని అమెరికా అంటే దానికి ధీటుగా కేవలం లిప్సిపతితో మాట్లాడుతుంది, తప్పు అంటుంది, కానీ గట్టిగా మేము దిగుతామని ఎందుకట్లేదు అంటే ఇంకొక సమర్థన కూడా చేస్తున్నారు. ఈ కమ్యూనిస్టు పార్టీ వాళ్ళు ఏమంటారని ఒక సమర్థన చేసుకుంటారు. రష్యాను చైనాను కాపాడుకుంటున్నారు. వాళ్ళు ఏం కాపాడుకుంటున్నారంటే కాదు వాళ్ళు దిగితే ప్రపంచ యుద్ధం వస్తుంది కదా. మరి అదే కమ్యూనిస్టులు భారతదేశంలో విమర్శిస్తున్నారు కదా, మోడీ ఏం మాట్లాడతలేడు. మరి మోడీకి కూడా అదే ఉంటది కదా. ఇప్పుడు రష్యా చైనాకి ఏ మనం ఇరుకుంటుందో అటువంటి మనకు కూడా అదే అవకాశం. అంటే రష్యా చైనాకు ఒక న్యాయం, మన భారతదేశానికి ఒక న్యాయం అంటున్నాం. మనం మాట్లాడకపోవడానికి కారణం ఉన్నది, ఇరాన్ చాలా మంచి మిత్ర దేశం. మనకు చాబహార్ పోర్టు మనం కడుతున్నాం. అక్కడ ఏమైనా నష్టం జరిగితే దానివల్ల మనం పోర్టు మీద పెట్టిన 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు నష్టం అయితే మనకు కదా. అట్లానే ఇజ్రాయెల్ తో మంచి స్నేహితులు. మీరు పాకిస్తాన్ యుద్ధం ఉన్నప్పుడు ఇజ్రాయెల్ మనం సమర్థించింది. ఇజ్రాయెల్ తో మొన్న యుద్ధానికన్నా ముందు మాట్లాడొచ్చు, యుద్ధం తర్వాత కూడా మన ఫోన్ లో మాట్లాడింది కదా మోడీ. అందుకంటే ఇవన్నీ మిగతా దేశాలను ప్రేమ అనుకునే వాళ్ళు కొందరు ఏం చేస్తున్నారు, మోడీని బదనాం చేసుకుంటా అనుకున్న వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే రష్యా చైనాను సమర్థిస్తున్నారు. వాడు మాట్లాడిండు అంటున్నారు, మాట్లాడిండు, కానీ ఏమైనా చేతలు చూపెడుతున్నాడా? నిజంగా వాళ్ళు ఇద్దరు తలుచుకుంటే ఇరాన్ ఒంటరి చేసే అవకాశం ఉంటుందా? లేదు కదా. అందుకని ఇప్పుడు మన మీద పడుతున్నారు అంటున్నాడు. మనం ఏం చేస్తున్నామంటే వేచి చూస్తున్నాం. నిజంగా మనం శాంతి కోరుకుంటున్నాం. ఇజ్రాయెల్ అధ్యక్షుడితోనైతే మోడీ మాట్లాడిండు కదా, ఏమని మాట్లాడిండు, మీరు దయచేసి యుద్ధం ఆపండి, కొద్దిగా విరామం ఇవ్వండి అన్నాడు. అందుకని ఏం చెప్తాం మనం, ఇప్పుడు అక్కడ మాట్లాడదామంటే ఇరాన్ వాటి మాట్లాడదామంటే ఇరాన్ ఎవడున్నాడో తెలియదు కదా. ఇప్పటికి కూడా ఇరాన్ లో సక్సెసర్ ఎవడనేది తెలియదు కదా ఇప్పటికి కూడా.
నడిపిస్తుండ్రు, ముగ్గురు కమిటీ నడిపిస్తున్నారు. ఆ కమిటీల వ్యక్తి కూడా ఒకడు చనిపోయింది అంటున్నారు. మళ్ళీ ఏమైందంటే ఇంకొక అర్ధ సత్యాలు అసత్యాలు పూర్తిగా యుద్ధ సమయంలో అర్ధ సత్యాలు అసత్యాలు ప్రచారం అవుతాయి. మనకు నెతన్యాహు ఇంటి మీద దాడి చేసిందనే మాట వచ్చిందా? ఇంకొకటి రామోహన్ రావు గారు, ఇంకొక ప్రశ్న, అంటే నాకు ఒక డౌట్ కనిపిస్తుంది. ఇరాన్కి సపోర్ట్గా చైనా కూడా మద్దతు ప్రకటించింది, ఇప్పుడే మనకు అప్డేట్ వస్తోంది. ఇక రష్యా ఒకటే మిగిలిపోయింది. సో చైనా డైరెక్ట్గా రంగంలోకి దిగుతోంది, యుద్ధం ఆపాలి లేదంటే రంగంలో దిగాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇరాన్కి సపోర్ట్గా చైనా వస్తుంది అంటే అమెరికాకి వార్నింగ్ ఇచ్చి స్పష్టంగా కనిపిస్తోంది. సో ఒక వరల్డ్ వార్ 3కి లోడ్ అవుతున్నట్టు కనిపిస్తోందా? ఇక రష్యా ఒకటే బ్యాలెన్స్డ్గా ఉంది. అంటే ఇప్పుడు ఈ ఇద్దరు ఫస్ట్ పుతిన్ స్పందించాడు, ఏది ఇది తప్పు, దాడి చేయడం తప్పని అమెరికానే హెచ్చరించండి కదా, పుతిన్ హెచ్చరించాడు. తర్వాతనే రెండు పక్క పక్కనే కొంచెం వెనక. అవును, నేనేమంటున్నానంటే ఇవాళ ఈ రెండు దేశాలు మీరు యుద్ధానికి వస్తే మేము దిగుతామనేది అన్నారని నేను అనుకుంటున్నాను. ఇప్పటికీ అమెరికాని అంటారు. ఇప్పుడు మన దగ్గర కూడా మొత్తం మన బీజేపీతో సహా అమెరికాని తప్పడుతుంది కదా, చూస్తున్నాం. అంటే మోడీ సమయం పడి బీజేపీ వాళ్ళందరూ సమయం పాటిస్తున్నారు. ఒకవేళ మోడీ వన్ సైడ్ తీసుకుంటే బీజేపీ వాళ్ళందరూ ఏం చేస్తారు, అమెరికా తిట్టకుండా ఇరాన్ తిడతారు అప్పుడు, ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తే కాదు. అందుకనే చూసి వేచి చూస్తున్నాం మనం. అనుకోవట్లేదు నేను అది. సార్ ఇందులో ఇజ్రాయెల్ మనం అంటే గతంలో చూసినాం, పాలస్తీనాలో ఉన్నటువంటి హమాజ్ని పూర్తిగా కూడా బలహీనం చేసింది. అసలు ఎక్కడ కూడా ఒక యుద్ధ నీతి లేకుండా మొత్తం చరిత్ర విధానాలకు పూర్తిగా అగెనిస్ట్గానే అరబ్ దేశాలు ఇజ్రాయెల్ పాలస్తీన్ వివాదంలో అప్పుడు పాలస్తీనా వైపు కూడా అరబ్ దేశాలు ఎక్కడా నిలబడలేదు. సో ఏదైతే హమాజ్ను ఒంటరి చేసి బలహీనం చేసిందో అదే తరహాలో ఇరాన్ను కూడా బలహీనపరచడానికి ఇదే సరైనటువంటి సమయమా? ఎందుకంటే మధ్యప్రాచ్యంలో ఇజ్రాయెల్కి ఉన్నటువంటి అపోజిట్ బద్ధశత్రువు ఎవరైనా ఉన్నారంటే అది ఇరాన్ మాత్రమే. సో ఇదే సరైన సమయం అని చూడాలా? ఎట్లా చూడాలి? ఇరాన్ వీక్ అయ్యేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇంకో హమాజ్ లాగా? ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను, ఎందుకంటే నేను మళ్ళీ పోవాల్సింది వేరే. ఒక మాట చెప్తాను, మీరు అడిగింది కరెక్ట్. ఎందుకంటే ఇజ్రాయెల్ కు భద్రశత్తు ఇరాన్ కావచ్చు, కానీ అసలు ఇజ్రాయెల్ మధ్య పెట్టుకుని మొత్తం అమెరికా నాటకం ఆడుతుంది కదా అంటున్నాను నేను. అమెరికాకు కావాల్సిన ఇజ్రాయెల్ ను పెట్టుకుని ఇజ్రాయెల్ భుజాల మీద తుపాకి పెట్టి అందరినీ భయపెడుతుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ కు మిగతా వాళ్ళని భయపడ్డారు, సరెండర్ అయినట్టు లెక్క. పశ్చిమాసియా మొత్తం అంతా ఒక ఇరానే లొంగతలేదు, ఇరాక్ కూడా లొంగలే గతంలో. ఇరాక్ ను పప్పెట్టి రాజ్యం పెట్టుకొని రాజును పెట్టుకొని వాళ్ళు చేశారు కదా. అందుకనే మిగతా అన్ని దేశాలను బెదిరించడానికి ఇజ్రాయెల్ వాడుకుంటుంది, భౌగోళికంగా ఇజ్రాయెల్ వాడుకుంటుంది. వాళ్ళ భుజాల మీద తుపాకి పేలుస్తున్నది. ఇది ప్లాన్ అంతా అమెరికాదే, సమస్య లేదు. దాన్ని మొత్తం అంతా అమెరికాదే. ఇవాళ పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలన్నా లేకపోతే దుర్మార్గంగా యుద్ధం జరగాలన్నా అమెరికా చెప్పినట్టు నడుస్తున్నట్టు. నేను ఇంకొకసారి మాట్లాడదాం మళ్ళీ మిగతా అంశాలన్నీ కూడా. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ రామ్మోహన్ రావు గారు. సో అది యుద్ధం వెనక ఇజ్రాయిల్ నెతన్యాహు ఉన్నటువంటి ప్రధాన లక్ష్యాలు అర్థమైంది. ఇరాన్ని బలహీనపరచడానికి ఇదే ఒక సరైనటువంటి సమయంగా ఇజ్రాయిల్ అమెరికా యుద్ధం కొనసాగిస్తోంది. ఇంకా 2 వారాల వరకు కూడా ఈ యుద్ధం కొనసాగుతుందంటూ కూడా ఇప్పటికే ట్రంప్ ప్రకటించారు. ఇరాన్ ఎక్కడా కూడా తగ్గట్లేదు. అమెరికాకి ఇజ్రాయిల్కి మద్దతు ఇచ్చేటువంటి అన్ని అరబ్ దేశాలపైన దాడులు చేస్తోంది. అక్కడటువంటి వ్యవస్థల్ని పూర్తిగా కూడా నిర్వీర్యం చేస్తోంది. క్షిపణి దాడులు చేస్తోంది. సముద్ర మార్గంలో కూడా హర్మూజ్ జలసంధిలో నౌకలు వస్తే ఆ నౌకల్ని కూడా టార్గెట్ చేస్తాం, వాటిపైన క్షిపణి ప్రయోగం చేస్తామంటూ కూడా ఇప్పటికే ఇరాన్ ప్రకటనలు చేయడం జరిగింది. మరోవైపు ఇరాన్కు మద్దతుగా చైనా కూడా రావడం జరిగింది. చైనా వచ్చిందంటే ఇక డైరెక్ట్ వార్ బిట్వీన్ అమెరికా అండ్ చైనా లాగా మారిపోయేటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. చూడాలి ఈ పరిణామాలు ఎటువైపు దారితీయబోతున్నాయో, ఈ యుద్ధం ఎటువైపు దారితీయబోతుందో, ప్రపంచ దేశాల పరిస్థితి ఎట్లా ఉండబోతుందో, ఆర్థిక వ్యవస్థ పైన చాలా భారీ ఎఫెక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. ఆయిల్ ధరలు డాలర్లకు చేరేటువంటి ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే లక్షల బ్యారెళ్ల చమురు మొత్తం కూడా ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. హర్మూజ్ జలసంధి కూడా స్తంభించిపోయింది. ఆల్మోస్ట్ ప్రపంచం మొత్తం కూడా 20% అక్కడి నుంచే ట్రావెల్ అవుతూ ఉంటుంది. భారతదేశానికి 80% అక్కడి నుంచే ఇంపోర్ట్ అవుతూ ఉంటుంది ఆ సముద్ర మార్గం నుంచే. సో ఇది రానున్నటువంటి రోజుల్లో పెట్రోల్, డీజిల్, గ్యాస్ పైన చాలా తీవ్రమైనటువంటి ప్రభావం చూపించేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇరాన్ పాత పార్లమెంట్ భవనం దగ్గర కూడా ఇజ్రాయెల్ దాడి చేసి టెహ్రాన్ కేంద్రంగా పూర్తిగా వైమానిక దాడి జరుగుతోంది. పాత పార్లమెంట్ భవనం దగ్గరలో దాడి జరిగినట్టు కూడా మనకు తెలుస్తోంది.
సో ఓవరాల్గా చాలా తీవ్రమైనటువంటి పరిణామాలు మాత్రం కనిపిస్తున్నాయి. ప్రజలంతా ఎక్కడి వాళ్ళు అక్కడ ఆయా రాయబార కార్యాలయాలకు కూడా వెళ్ళొద్దంటూ కూడా ఇప్పటికే అమెరికా పిలుపునివ్వడం జరిగింది. సౌదీలో కానీ లేదంటే అరబ్ కంట్రీస్లో కానీ ఉన్నటువంటి రాయబార కార్యాలయాలకు వెళ్ళకూడదంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది. చూద్దాం ఎట్లాంటి పరిణామాలు ఉండబోతున్నాయో.